ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి డీఎన్ఏ టెస్ట్‌లు ఎందుకోసం నిర్వహించబోతున్నారు? మరి దీంట్లో ఎటువంటి అంశాలు బయటపడబోతున్నాయి? మరి కస్టడీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఎటువంటి ప్రశ్నలతో విచారణ జరిపించారు? మరి ఇప్పటివరకు ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఎక్కడి వరకొచ్చిందనేది ఒకసారి మనం డీటెయిల్డ్‌గా చూద్దాం. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు గురించి అందరికీ తెలిసిందే. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ తోటి సహచరిని వేధించాడు అన్న నేపథ్యంలోనే అతని పైన ఇలా వేధింపులకు సంబంధించిన కేసులు నమోదవ్వడం చూస్తాం. సో, అక్కడి నుంచి అందరూ కూడా ఫాలో అయ్యారు ఆ న్యూస్. అతన్ని అకాడమీ నుంచి సస్పెండ్ చేయడం, అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం, మధ్యలో ఒక సూసైడ్ డ్రామా నడవడం ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. అలాగే దీన్ని వుమెన్ వింగ్‌గా మార్చారు ఈ కేస్‌ని. అక్కడ లావణ్య నాయక్ జాదవ్ గారి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అటు పక్క బాధితురాలిని అంటే ఎంక్వైరీ చేశారు. ఆమె దగ్గర నుంచి మరింత సమాచారం, ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసుకున్నారు. ఆమెకు మెడికల్ ఎగ్జామిన్ కూడా చేయడం, ఆ మెడికల్ రిపోర్ట్‌లో గాయాలున్నట్టుగా కూడా తేలడం ఇటువంటివన్నీ కూడా చూసాం. అయితే ఇతన్ని కోర్టుకు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టిన తర్వాత రిమాండ్‌కు పంపించారు. రిమాండ్ నుంచి పోలీసులు కస్టడీకి కోరుతూ కోర్టుకు పిటిషన్ పెట్టేసరికి కస్టడీకైతే అప్పగించేసింది. సో, బుధవారం ఇవాళ లాస్ట్ రోజు కస్టడీ అనేది. అయితే ఈ నేపథ్యంలోనే డీఎన్ఏ టెస్ట్‌లు చేద్దామని జెప్పేసి డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ముందుగా అసలు ఈ విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడిగారంటే కొన్ని విషయాలు మనకు బయటపడ్డాయి. ఒకటి ఐఫోన్ కనిపించట్లేదు. ఐఫోన్ ఎక్కడ దాచిపెట్టావు అని జెప్పేసి అడిగారు. అంటే అంతకుముందు అతని దగ్గర ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే మెయిన్ ఫోన్ ఐఫోన్ అనేది దొరకలేదు పోలీసులకు. ఐఫోన్‌లో ఈ వీడియోలు గావచ్చు, ఆమె భర్తకు పంపించిన అవన్నీ గావచ్చు. సో, కంప్లీట్‌గా దీంట్లో ఆహ్, వీడియోలకు సంబంధించి, ఫోటోలకు సంబంధించి ఉండడంతో ఆ ఫోనే మిస్ అయిపోయింది. ఇతను వాంటెడ్‌గా ఎక్కడో దాచిపెట్టాడని జెప్పేసి పోలీసులు భావించారు. ఆ ఫోన్ గురించి ఉదయ్ కృష్ణారెడ్డిని ఆరా తీయడం మొదలుపెట్టారు. అలాగే సూసైడ్ నోట్. అతను ఒక డ్రామా ఆడడం అంటే ఫుల్లుగా తాగేసి స్పృహ కోల్పోయేసరికి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడని చెప్పేసని అనుకున్నారు. తీరా డాక్టర్లు ఏం చెప్పారు, లేదు లేదు అతను ఫుల్‌గా తాగి పడిపోయారు. ఇది కాదు అని చెప్పారు. కాకపోతే సూసైడ్ నోట్ అయితే లభించింది. ఈ సూసైడ్ నోట్ ఇప్పుడు మిస్ అయిపోయింది. ఈ సూసైడ్ నోట్ ఎక్కడికి పోయిందని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అడిగారు. అలాగే ఈ సూసైడ్ నోటు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది? మామూలుగా సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అయిపోయింది. ఇలా సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి వచ్చింది కూడా అప్పుడే. సో, ఎక్కడికి పోయింది ఈ లెటరు? ఇది సోషల్ మీడియాలో ఎలా వచ్చింది? నువ్వే కావాలేమన్నా పెట్టావా? అన్నట్టుగా ఆ రకంగా ఎంక్వైరీ జరిగింది. అలాగే ఈ వీడియోలన్నిటిని ఏం చేసావు? ఆ సెల్ ఫోన్ ఎక్కడుంది? ఇలా పోలీసులు వాళ్ళ తరహా ఇన్ఫర్మేషన్ లాక్కునేందుకు ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అతని ముందైతే పెట్టారు. అయితే ఇన్వెస్టిగేషన్‌లో ఆహ్, ఉదయ కృష్ణారెడ్డి సహకరించలేదు అనేది ఒక వార్త బయటకొస్తుంది. అంటే ఏ ప్రశ్న అడిగినా కూడా నాకు తెలీదు, నాకు గుర్తులేదు. 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఉంటాయి చూసారా? అలా అలా చెప్పినట్టుగా చెప్తున్నాడని కూడా ఒక వార్త బయటకొచ్చింది. అంటే సహకరించట్లేదు. ఏం అడిగినా కూడా ఏమో నాకు గుర్తులేదు, నాకు తెలీదు. ఆ రకంగా చెప్పేస్తూ ఉన్నాడంట. సో, అది. అయితే ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. మాకిలా డీఎన్ఏ టెస్ట్ కావాలని జెప్పేసి. ఎందుకు డీఎన్ఏ టెస్టు అనంటే బాధితురాలు ఒంటి మీద గాయాలు గావచ్చు, ఆమె దుస్తుల మీద లభించిన శాంపిల్స్ గావచ్చు, వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు. సో, అక్కడ మ్యాచింగ్ కావాలి. సో, ఇతన్ని బ్లడ్‌కి సంబంధించి చూసి ఆ డీఎన్ఏ అక్కడ దొరికిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళు కంపేర్ చేస్తారు. అవి ఇవి ఒకటేనా అని జెప్పేసి. ఆ రకంగా డీఎన్ఏ టెస్ట్‌లు అవసరమైతాయి. అప్పుడు అతను దాడి చేసింది ఇది ఇంకా ప్రూవ్ అయిపోతుంది. సో, ఆమె మీద దాడి జరిగింది వాస్తవం. అయితే ఆ దాడి జరిగినప్పుడు ఆమె మీద ఒంటి మీద ఉన్న గాయాలు గావచ్చు, లేకుంటే అక్కడ డ్రెస్ మీదున్న శాంపిల్స్ గావచ్చు, వీటిని ఇతని డీఎన్ఏతో కంపేర్ చేస్తారు. సో, అప్పుడు మ్యాచ్ అయిపోతే అతనే దాడి చేస్తారని చెప్పేసి నిర్ధారణ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి డీఎన్ఏ టెస్ట్ ఇవాళ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, కోర్ట్ కూడా పర్మిషన్ అడిగితే ఆహ్, గ్రాంటెడ్‌గా ఇచ్చేసింది. సో, అందుకోసమే ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ అయితే చేయబోతున్నారు. సో, మాక్సిమం ఇందులో ఆమె మీద దాడి జరిగింది కాబట్టి ఇది ఉదయ్ కృష్ణారెడ్డే చేశాడని తేలడానికి డీఎన్ఏ టెస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఇదిగా మారబోతుంది. సో, ఈ డీఎన్ఏ టెస్ట్‌తో అయితే ఉదయ్ కృష్ణారెడ్డి దొరికిపోతాడు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎవిడెన్స్ అతనికి అగైనెస్ట్‌గా మారిపోయింది. అతని సహచరులే అతనికి వ్యతిరేకంగా అక్కడ ఎంక్వైరీలో నిజాలన్నీ కూడా చెప్పేసారు. అవును ఇతను ఇట్లాంటోడే అని చెప్పేసి. అలాగే ఆమె మెడికల్ రిపోర్ట్‌లో ఒంటి మీద గాయాలుండడం అవన్నీ కూడా ఆమె దగ్గరున్న ఎవిడెన్సు, అక్కడున్న అకాడమీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు అలాగే ఇవన్నీ కూడా
అతనికి అగెనిస్ట్‌గా మొత్తం కూడా ఎవిడెన్స్ అనేది కలెక్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ డీఎన్ఏ టెస్ట్ చేయడంతో ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఎవిడెన్సు ఖచ్చితంగా ఇతనే దాడి చేశాడు అని చెప్పేసి తేలబోతుంది అనేది ఈ డీఎన్ఏ టెస్ట్‌తో తేలబోతుందని మనకు అర్థమైపోతుంది. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా అయితే మారబోతుంది. మరి ఆల్రెడీ కస్టడీ ఇవాళ లాస్ట్ రోజు అంటున్నారు కాబట్టి ఈలోపే ఇవన్నీ కార్యక్రమాలని ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి, అంటే ఇంకా ఏమీ తేలకపోతే ఇంకా కస్టడీ కాస్త పెంచండి అని చెప్పేసి కోర్టుని అడిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి అడుగుతారో లేదో చూడాలి. సో, మాక్సిమం ఇవాల్టిలోపు మొత్తం విచారణని కంప్లీట్ చేసే పనిలో అయితే పోలీసులున్నారు. అలా కంప్లీట్‌గా ఈ ఇష్యూ అనేది మన ఉదయ్ కృష్ణారెడ్డికి బిగుస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. సో, స్ట్రాంగ్ ఎవిడెన్స్ అతనికి అగెనిస్ట్‌గా అయితే ఉంది. మరి డీఎన్ఏ టెస్ట్‌లో ఏం తేలుతుంది? అతనే దాడి చేశాడా? లేదా? అన్న విషయం కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో, ఇప్పటివరకైతే ఫిక్స్ అయ్యింది అతనే దాడి చేశాడని. ఈ డీఎన్ఏ టెస్ట్‌తో అంటే కోర్ట్‌కి ఎవిడెన్స్ కావాలి. అతను దాడి చేశాడు అనంటే అలా కుదరదు కదా! ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఆ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయడంలో భాగంగానే ఈ డీఎన్ఏ టెస్ట్ అయితే నిర్వహించబోతున్నారు. సో, ఏం తేలుతుందో చూడాలి. సో, ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డికైతే రోజు రోజుకు ఈ కేసయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. మరి ఎక్కడి వరకు వెళ్తుంది? ఎటువంటి మలుపులు తీసుకుంటుంది? ఇవన్నీ ప్రూవ్ అయితే ఉదయ కృష్ణారెడ్డికి ఎటువంటి శిక్ష పడుతుంది కోర్టులో? ఇవంతా కూడా ఒక ఉత్కంఠ అయితే ఉంది. చూద్దాం మరి ఉదయ కృష్ణారెడ్డి కేసు ఎక్కడి వరకు వెళ్తుందో, ఏం తేలుతుందో తొందరలో మనకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ.